హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. సండే స్పెషల్ అయితే నాకు మా పుట్టింటి నుంచి అలాగే మా అత్తింటి నుంచి అయితే వచ్చిందనమాట. అసలు ఏమైందంటే ఉదయం నుంచి కిల్లీలు కట్టి ఇంట్లో అసలు ఏం వండలేదనమాట. మధ్యాహ్నం ఏమో బయట నుంచి బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. ఇంకా మా అమ్మ అయితే సాయంత్రానికి అని చెప్పి ఇలాగ చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అయితే పంపించింది. ఇవి వచ్చేసి సముద్రపు చందవ చేప పులుసు అండి. మా అమ్మ అయితే చేపల పులుసు చాలా బాగా చేసింది అనమాట. కొంచెం చింతపండు పులుపు అలాగే కారం ఎక్కువ వేసి. మా బావకేమో పులుపు అస్సలు నచ్చదండి. అందుకని చెప్పి నా కొడుకు కూడా చేపల పులుసు అసలు నచ్చదనమాట. వాళ్ళిద్దరి కోసం అని చెప్పి ఇలాగ చేపల ఫ్రై అయితే పంపించిందనమాట. రెండింటి టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే పులుసు అయితే చాలా ఇష్టము. ఈ ఫ్రై అయితే వాళ్ళకి వేసేస్తానమాట. ఇంకా అలాగే మా అత్త కూడా కొన్ని అయితే పంపించిందనమాట. మా అత్త వచ్చేసి కొన్ని కూరగాయలు అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే ఇల్లమ్మట వెళ్ళి అమ్ముతుందనమాట. అందుకోసం అని చెప్పి తన దగ్గర ఉన్నాయని ఇచ్చి ఇలాగా పంపించిందనమాట. ఫస్ట్ అయితే మ్యాంగోస్ అండి. ఇవైతే చిన్న చిన్న మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటాయి అనమాట. ఇంకొన్ని దానిమ్మకాయలు కూడా పంపించింది. దానిమ్మకాయలు అయితే చాలా ఇచ్చిందనమాట. అలాగే ఒక మొక్కజొన్న కండించింది అనమాట స్వీట్ కాను. మా అత్త కూడా చేపలు ఇచ్చి పంపించిందండి. ఎండు చేపలు అయితే ఇవైతే కొంచెం కాస్టే ఉంటాయి. ఎందుకంటే కొంచెం గట్టి కండగల్ల చేపలు అనమాట. నాకైతే అంత ఐడియా లేదు వీటి పేరు. వీటినైతే మునక్కాయ దోసకాయ ఎండు చేపలు వేసుకొని పులుసు పెట్టుకుంటే అద్దరిపోతుంది అనమాట. అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ పంపించింది అనమాట. ఎలాగైనా ఇలాగ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.